హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. చాలామంది అండి లైఫ్‌లో నేను ఇది అనుకోగానే నాకు ఇది జరగాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి జరుగుతది. కొంతమందికి జరగదు. నేను అనుకోగానే ఇది జరగాలి అనంటే మన అఫర్మేషన్స్ మనము ఏ విధంగా డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మన అఫర్మేషన్స్ నిజంగానే పనిచేస్తాయా? అనుకోగానే జరిగేంత ఉంటుందా? ఒకవేళ జరిగితే వాటి వెనక ఉండేటువంటి సైన్స్ ఏంటి? నిజంగానే అఫర్మేషన్‌కి అంత పవర్ ఉంటుందా? ఇది కొన్ని వేల మంది మైండ్స్‌లో ఉన్న ప్రశ్నను నువ్వు ఒక మైండ్ నుంచి అడిగావు నాగరాజు. హ్మ్. ఎందుకంటే అఫర్మేషన్స్ మీద చాలా మందికి ఉన్న ఈ సంశయం ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తే మనం నిజంగా అఫర్మేషన్‌ని నమ్మొచ్చా, నమ్మకూడదా అని తెలుస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అఫర్మేషన్స్‌కి విపరీతమైన ప్రచారం దొరికింది. అఫర్మేషన్స్ చేయని వాళ్ళు లేరు. డైలీ లైఫ్‌లో అఫర్మేషన్స్ కూర్చొని ఇంట్లో చేస్తుంటారు, ప్రయాణం చేసి చేస్తుంటారు. జనరల్‌గా చెప్తున్నాను. సెలబ్రిటీసు 'ధోని', 'కోహ్లీ', 'దీపికా పడుకునే', దాని తర్వాత స్టార్ హీరోయిన్స్, దాని తర్వాత 'లా ఆఫ్ అట్రాక్షన్' గురించి ఒకరోజు 'రామ్ చరణ్' గారు చెప్పటము. అట్లా చాలామంది సెలబ్రిటీస్ చెప్పేటప్పుడు కూడా నేను చూశాను. అంటే మనం అఫర్మేషన్ చేసేది ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అయినా సరే జరుగుతుందని చెప్పి. వాళ్ళేం ప్రాక్టీస్ చేశారో తెలీదు. బట్ ఆ సీక్రెట్ రివీల్ చేస్తారనే అడుగుతున్నాను. దాని వెనక ఉండేటువంటి సైన్స్. నిజంగా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ మంత్ర. మంత్రం. ఈ మంత్ర అని ఎందుకన్నానంటే ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ డిక్షనరీలో మంత్ర అనే పదాన్ని ఇంగ్లీష్లో చేర్చబడింది. అందుకే చాలామంది గురువు అనే పదం కూడా ఇంగ్లీష్లో చేర్చబడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గురువు అన్నా దాని అర్థం ఈజ్ అ టీచర్ అని, గురువు అని. అలాగా మంత్ర అని అంటే మంత్రం అని. ఏంటి మంత్ర? ఏ మంత్రమైనా ఒకేసారి జపించేది ఉండదు, తిరిగి తిరిగి జపించడం అంటారు. ఇది మంత్రం లాంటిది అఫర్మేషన్. ఏంటి అఫర్మేషన్? దీనికి ముందు కొంత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నారాజు, ఈ అఫర్మేషన్స్ అనేవి 2 ఫీల్డ్కి సంబంధించినవి. నెంబర్ 1 సైకాలజీ థియరీ, రెండవది న్యూరో సైన్స్. ఈ రెండింటినీ కలుపుతూ ఉంది ఈ అఫర్మేషన్స్. ఎలా కలుపుతుంది, ఎలా పనిచేస్తుంది? అఫర్మేషన్స్ చేస్తే జరుగుతాయా? ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నాం ఏంటంటే, సైన్స్ చూసిన తర్వాత నమ్ముతుంది, స్పిరిచువాలిటీ వాస్తవ జీవితం, నమ్మకం, విశ్వాసం, మన సాంప్రదాయం నమ్మి చూసేటట్టు చేస్తుంది. అయితే నువ్వు చూసేదాకా ఎదురు చూస్తావా, నమ్మి వెంటనే చూస్తావా అనేది చాలా ఇంపార్టెంట్. నేను చూడాలనుకున్న దాన్ని ముందు నమ్మితే కనిపించడం మొదలు పెడుతుంది. అది ఆల్రెడీ ఉంది. అంతకుముందు ఉంటే కనిపించింది. ఎందుకంటే దానికి ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యం లేదు కాబట్టి నీ కంటికి కనిపించలేదు. అయితే అఫర్మేషన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే నారాజు, న్యూరో సైన్స్ ప్రకారం మన మాటలు బ్రెయిన్లో స్ట్రక్చర్లో మార్పు తీసుకొస్తాయి. అంతేకాదు, బాగా గమనిస్తే మనకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని మార్చేదే అఫర్మేషన్. నా మీద నాకున్న అభిప్రాయాన్ని మార్చేదే అఫర్మేషన్. అంటే థాట్ షిఫ్ట్ అవుతుంది, యాటిట్యూడ్ షిఫ్టింగ్, బిహేవియర్ షిఫ్టింగ్. ఎప్పుడైతే నా మీద నాకు ఒపీనియన్ మారిందో మిగతావన్నీ మారిపోతాయి. అవును, ప్రవర్తన నేను మారుతుంది, డల్గా ఆలోచన ఉన్నాను, మారుతుంది, నాకు బాగాలేదు, నేను ఫెయిల్యూరే, నేనేం చేయలేను, నా బతుకింతే. ఇది నీకున్న ఒపీనియన్. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ షార్ప్. ఇవన్నీ మాటలు ఏం చేస్తాయంటే ఇట్లా అనుకుంటున్నప్పుడు మంత్రం అంటే మళ్ళీ అసలు మీరు అలా చెప్తుంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ షార్ప్ అని అంటే నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని దెర్ ఇస్ ఎ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద బ్రెయిన్. ఎస్, అంటే లోపల ఎప్పుడైతే మారిపోతుందో బ్రెయిన్లో మార్పు వచ్చినప్పుడు నీకు వెంటనే బాడీ స్పందించడం మారిపోతుంది. షోల్డర్లా పెద్దదవుతా ఐఎమ్ షార్ప్, ఐఎమ్ టాలెంటెడ్ అని అనుకున్నప్పుడల్లా. ఇప్పుడు నారాజు చెయ్యి ఇట్లా పెట్టి నోరు తెరిచి అను, బెటర్ ఇలా పెట్టు. ఇప్పుడు అను. టెంపరేచర్ ఎలా ఉంది? డిఫరెన్స్ ఉంది. ఎలాంటి టెంపరేచర్? వేడి ఉందా, చల్లగా ఉందా? ఇటువైపు ఉన్నప్పుడు టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది, ఇటువైపు ఉన్నప్పుడు ఆ వేడి సెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇట్లే పెట్టి అను, ఎలా ఉంది? చల్లగా ఉంది. నోటి నుంచి వచ్చే గాలే నీ శరీరం పైన వేడి చల్లదనం మార్పులు చూపిస్తుంది. నోటి నుంచి వచ్చే మాట తేడా రాదా? ఈ మాటలోనే వేడి, మాటలోనే చల్లదనం, మాటలోనే ఉత్సాహం, మాటల్లోనే ప్రోత్సాహం, ఇన్ని ఉన్నాయి. అఫర్మేషన్స్ ఏం చేస్తుందంటే
శరీరంలో ఆలోచనలో మార్పుని ఎప్పుడు తీసుకొస్తుందో గతంలో నువ్వు భావించిన భావనలన్నీ పూర్తిగా మారిపోతాయి. నమ్మకము, విశ్వాసము, ధైర్యము లేని వ్యక్తికి ధైర్యం కలుగుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావదివ్యక అని ముందుకెళ్తుంటే అంతకుముందు భయం ఉండేది. ఈ మంత్రం చెప్తుంటే ధైర్యం వస్తుంది. అంటే ఏంటి? నా మైండ్లో నమ్మకం మారింది, ధైర్యం వచ్చింది, బాడీ కాన్ఫిడెంట్గా మారింది. అంతకుముందు మెల్లిగా నడిచేవాడిని, స్పీడ్గా నడుస్తున్నాను, ధైర్యంగా నడుస్తున్నాను. మంత్రాలన్నీ అఫర్మేషన్స్. సో ఈ అఫర్మేషన్స్ ఒపీనియన్ మార్చడమే కాకుండా మనల్ని మనం శారీరకంగా, ఫిజికల్గా కూడా డిఫరెంట్గా బిహేవ్ చేసేటట్టు చేస్తాయి. సెల్ఫ్ టాక్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఈ స్క్రిప్టులోని ప్రతి భాష, ప్రతి పదం మన లోపల ఉన్న డిక్షనరీలో ఉన్న పదాలతో మ్యాచ్ అయినప్పుడు అవి భావాలకు సంబంధించినవి కాబట్టి పదం మారితే భావం మారుతుంది, భావం మారితే రియాక్షన్ మారుతుంది, రియాక్షన్ మారితే ఫలితం మారుతుంది, అవుట్కమ్ మారుతుంది. అందుకే ఎప్పుడు మనం సెల్ఫ్ టాక్లో కానీ అఫర్మేషన్స్లో కానీ ఐయామ్ వాడతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఆల్ ఈజ్ వెల్. ఏం కాదు అంటుంటే నలుగురు ఏం కాదు, అదే దాన్ని ఏముందంటే అయితే సరే. అంతకుముందు నేనేమో అవుతుంది అనుకున్న వాడిని ఏం కాదని విన్న తర్వాత వెంటనే నా బాడీ రిలాక్స్ అయిపోయింది. నారాజు అఫర్మేషన్స్ గురించి తెలుసుకునేటప్పుడు దే కెన్ చేంజ్ ద బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫిజికల్ రెస్పాన్సెస్ అన్నది చాలా ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. నారాజు నువ్వు బజార్లో మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నావు, గోలగా ఉంది, అన్ని శబ్దాలన్నీ వినిపిస్తాయి. నారాజు అని ఎవరో పిలిచారు. ఆ శబ్దం వెంటనే వినపడింది, ఎవరో పిలిచారు నన్ను అని. ఇన్ని శబ్దాల్లో ఏవి అర్థం కాని శబ్దాలు ఉంటే ఆ శబ్దంలో ఉన్న అర్థం వెంటనే నీ బ్రెయిన్ క్యాచ్ చేసింది. అంటే మనకు కావలసినది, మనకు ఉత్సాహాన్ని ఇచ్చే శబ్దాన్ని బ్రెయిన్ క్యాచ్ చేస్తే వెంటనే అలర్ట్ చేసింది. మనకు కావాల్సినవి, మనం ఉండాలనుకున్న స్థితిని మాటల రూపంలో, భాష రూపంలో మనకు మనమే చెప్పినప్పుడు అఫర్మేషన్ అంటే, అఫర్మ్ అంటే దాన్ని ఖచ్చితత్వము అని అర్థం, దాన్ని కన్ఫర్మ్ చేయడం అని అర్థం. ఎస్ ఇది ఉంది అని చెప్పడం అర్థం. నీ లేనట్టు ఉండొచ్చు కానీ అది ఉంది అని చెప్పినప్పుడు ఉంది అన్న భావన నాకు కలిగితే ఉంటే ఎలా ఉంటానో నేను అలాగే బిహేవ్ చేస్తాను. సో ఈ న్యూరో సైన్స్లో కూడా మనిషికి వచ్చే ఏవేవైతే కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయో బ్రెయిన్లో కొన్ని మాటల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను విమర్శించినప్పుడు, పొగిడినప్పుడు నీ ముఖంలో భావాలు తేడా లేదు. అవును. ఆ మాటలు వింటున్నప్పుడు ఏవి నచ్చలేదో అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఏవి నచ్చాయో పొగుడుతున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది. మాట ప్రభావం అసలు బాడీ లాంగ్వేజ్ ఎంటైర్ మారిపోతుంది. ఇప్పుడు ప్రతిసారి మనల్ని మెచ్చుకోవడానికో, మనల్ని ప్రోత్సహించడానికో ఎదురుగా ఒక వ్యక్తి లేకపోవచ్చు, కానీ నాకు నేనే. ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వచ్చేది నా మనసే, నా ఆలోచనే, నా బ్రెయినే. సో ఎన్ని రకాలైన అఫర్మేషన్స్. ఇవన్నీ పాజిటివ్గా మాట్లాడేవి ఏవైనా సరే. పరిస్థితి లేకపోయినా నా గురించి నేను చెప్పినప్పుడు ఆ పరిస్థితిని భావించే శక్తి, భావింపజేసే శక్తి ఆ పదాలకు ఉంటుంది, ఆ మాటలకు ఉంటుంది. ఆ మాటలు పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనిషిలో ఎప్పుడైతే ఈ భావాలు తేడా వచ్చిందో, ఎస్ ఇంటర్వ్యూ కోసం బయట వెయిట్ చేస్తుంటే నో ఐ కెన్ విన్ అని అంటున్నప్పుడు ధైర్యంగా మాట్లాడతాను. కింద అదే టైప్ చేయండి, ఎస్ ఐ కెన్ విన్ అని. ఎస్ ఐ కెన్ విన్. ఏ పరిస్థితిలో అయినా ఐ కెన్ విన్. నాకు అప్పులు ఉన్నాయి, ఐ కెన్ విన్. కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా సాధించగలుగుతారన్న కాన్ఫిడెన్స్ ఉండేటువంటి వాళ్ళు వీడియో చూసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా, చెస్ట్ వెడల్పై ఓ ప్రౌడ్ మూమెంట్ వస్తుంది, అలాంటి గర్వం వస్తుంది కదా, ఆ ఫీల్తోనే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ కెన్ విన్ అని పెట్టండి. ఏ పోటీలో అయినా సరే గెలుపొంది పైకి వచ్చి మెడల్స్ సాధించిన స్పోర్ట్స్ పీపుల్ కానీ ఏ రంగంలో అయినా వాళ్ళని ఇంటర్వ్యూలు మీరు చదవండి, ఖచ్చితంగా వాళ్ళ అఫర్మేషన్స్ గురించి చెప్తారు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పరిస్థితులకు నేను కరెక్ట్గా స్పందిస్తే నెగిటివ్గా స్పందిస్తాను. ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మరి నేను అనుకూలమైన పరిస్థితులు ఎట్లా మార్చవచ్చు? పరిస్థితులకు నేను ప్రభావితం కావడమా, నా ఆలోచనలకు పరిస్థితులు ప్రభావం కావడమా? ఇది నీ చేతిలో ఉంది. ఎస్. ఇప్పుడు నా ఆలోచనలు, నా మాటలు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ప్రభావితం చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ ఫీల్ యాంగ్జియస్ అండ్ అన్సర్టన్. స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు మేము జనరల్గా ఏం చేస్తామంటే ఎమోషన్స్ని వెంటిలేట్ చేయడానికి ఏమేమైతే ఉన్నాయో రాయండి, బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అందుకే అంటారు, ఒకసారి మంచి స్నేహితుడు ఉంటే చెబితే మన భావాలన్నీ వ్యక్తం చేసినప్పుడు మనిషి ధైర్యం కలుగుతాం, చెప్పేశానని, ఇదిరా నా బాధ అని అన్నప్పుడు, అవునా
ఒకప్పుడు నాకు ఇలాగే ఉండేదండి. అందుకే మన ఇంటర్వ్యూలో ఎందుకు చాలా కనెక్ట్ అవుతా ఉంటే, నేను చెప్తున్నప్పుడు చాలా నీ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటావు. చెప్తుంటే ఆ వింటున్న వాళ్ళకి ఓహో! అవునా అని కొంత స్వాంతన దొరుకుతుంది. సో, నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపించడానికి మాటల రూపంలో పంపిస్తాం. అదే పాజిటివ్ రూపంలో కూడా యూ కెన్ రైట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు సే దిస్. నారాజు ఒక్కొక్క పదాన్ని ఫీల్ అయ్యి చెప్పడంలో అఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్లే నా వాయిస్‌తో మ్యాచ్ అయ్యి చెప్పు. నేనిప్పుడు చెబుతాను. నేను చెప్పిన మాటల్ని నువ్వు రిపీట్ చేయాలి. చెప్తున్నప్పుడు ప్రతి పదాన్ని నువ్వు ఫీల్ అవ్వాలి. ఐ యామ్ రిలాక్స్డ్. ఐఎమ్ రిలాక్స్డ్. ఇది చెప్తూ ఆ పదాలని నేనేం చెప్తున్నానో అలాంటి పదాలనే ఆ ప్రతి పదాన్ని నువ్వు దాని అర్థాన్ని ఫీల్ అవ్వాలి. ఐ యామ్ రిలాక్స్డ్. ఐఎమ్ రిలాక్స్డ్. ఐ యామ్ రియల్లీ స్మార్ట్. ఐఎమ్ రియల్లీ స్మార్ట్. లైఫ్ విల్ రియల్లీ హెల్ప్ మీ. లైఫ్ విల్ రియల్లీ హెల్ప్ మీ. ఐ యామ్ రిలాక్స్డ్. ఐఎమ్ రిలాక్స్డ్. ఐ యామ్ రియల్లీ స్మార్ట్. ఐఎమ్ రియల్లీ స్మార్ట్. లైఫ్ విల్ హెల్ప్ మీ. లైఫ్ విల్ హెల్ప్ మీ. ఇవి ఈ 3 లైన్లు 3 సార్లు చెప్పేసి అప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హౌ మై బాడీ ఈజ్ రెస్పాండింగ్. కూల్గా ఉంది నాకు, అంటే తృప్తిగా ఉంది. వెన్నుముక నుంచి పై వరకు ఇక్కడ ఉండేటువంటి స్ట్రెస్ లాగా ఉండేటువంటి ఫీలింగ్ అంతా బరువు దిగిపోయినట్టుంది నాకు. ఈ అఫర్మేషన్స్ Self-appreciation. నిజంగా సెల్ఫ్ అప్రిసియేషన్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా నారాజు? ఇది కరెక్ట్గా 3 సార్లు చెప్పిన వ్యక్తి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాడీ ఇలా ఉంటుంది. నా ఫీలింగ్ అదే. అంతకంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే బరువు దిగినంత ఫీలింగ్ ఉంది. బరువు దిగినంత ఫీలింగ్ ఉంటుంది. ఆ తేలికదనం మనకు బాగా తెలుస్తుంది. అయితే ఏదైనా యాక్షన్లోకి దిగే ముందు ఎవరికైనా ప్రోత్సాహం అవసరమైతే బయట నుంచి ప్రోత్సాహం కాకుండా సెల్ఫ్ మోటివేటెడ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్. నిన్ను హెల్ప్ చేసే ఒకే ఒక మార్గం అఫర్మేషన్స్. ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్ అని అంటున్నప్పుడు ఒక అడుగు ముందుకేద్దామని, ఏం భయం లేదు అని అంటే మళ్ళీ ఇంకో అడుగు ముందుకేద్దామని అవుతుంది. చూడు ఎందుకు అవదు, అయింది. సో ఇలా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటుంటే లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎలాగూ నువ్వు ఉన్న పరిస్థితిని నువ్వు అనుభవించక తప్పదు. ఆ పరిస్థితిలో నువ్వు కూడా సఫర్ అవ్వడం కంటే మెంటల్గా హ్యాపీ ఫీల్ అవ్వడం కోసం యూ గివ్ పాజిటివ్ అఫర్మేషన్స్. యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. యువర్ జర్నీ విల్ బి వెరీ స్మూత్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రాంలో అఫర్మేషన్స్ని ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా తయారు చేయాలి, మీకు ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలి, ఈ విషయాలు తెలుసుకోవచ్చు. విజువలైజేషన్ 2.0 ఆ మార్గాన్ని సూచిస్తుంది. ఎస్, ఆగస్ట్ 9th క్లాస్ ఉంది. ఈ బ్యాచ్కి నేను కూడా స్టార్ట్ అవుతున్నాను. అంటే నేను కూడా నేర్చుకోవడానికి వస్తున్నాను. నాతో పాటు మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఈ బ్యాచ్లో మీరు నాతో పాటు నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్క్రీన్ మీద మీకు రామ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. నేను కూడా పద్ధతిగానే ఎన్రోల్ చేసుకొని వస్తాను సార్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే 10th నాది బర్త్డే ఉంది యాక్చువల్గా. వెరీ గుడ్. నాకు కూడా ఒక్కొక్క థాట్ షిఫ్ట్ను, నాకు ఒక ఎనర్జీ కావాలి. చాలా మంది నేను విష్ చేయడానికి ఎదురు చూస్తుంటాను. అసలు ఇది నువ్వు నేను అటెండ్ అవుతాను 10th బర్త్డే అంటే నాకు అది అఫర్మేషన్లా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఆగస్ట్ 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 ఆగస్ట్ 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు. నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆగస్ట్ 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.